హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్మితో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి ఒకసారి. ఈరోజు లేట్ నైట్ థాట్స్, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. నా వర్షన్లో నేను చెప్తూ ఉంటాను కాబట్టి మీరు వేరేగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్ దయచేసి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసేయండి ప్లీజ్. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏంటి, దానికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక హోప్ ఉంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు అన్న నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కదా. మీరు అర్థం చేసుకోవటం లేదు ఎవరు నన్ను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు రీడింగ్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది చూద్దాం. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు మీ పర్సన్ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకోండి ప్లీజ్. యూనివర్స్ మాత్రం ఇక్కడ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని ఇచ్చింది. చూద్దాం. ఇది ఫస్ట్ కార్డ్గా తీసుకుంటున్నాను. ఐ డోంట్ అండర్స్టాండ్. వై డు ఐ ఫీల్ సో లాస్ట్? ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. I am afraid to lose you. Why can't I tell you the truth? This love is crazy. Yes, this is true. I don't know where to start. I don't know who I am anymore. ఇప్పుడు టారో డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు టారో కార్డ్స్ని సెపరేట్ చేస్తున్నాను. మీ పర్సన్ నేమ్ని అనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీకు టారో కార్డ్స్ రీడింగ్ కావాలి, కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా సేమ్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అంటే నేర్చుకున్నారనుకోండి, ఒక్కటే ప్లస్ పాయింట్. లైఫ్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి రీడింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ రీడింగ్ మీరే చేసుకోవచ్చు ఆరామ్గా. వితిన్ సెకండ్స్లో మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్కి ఇక్కడ క్లారిఫికేషన్ ఏమిచ్చారంటే యూనివర్సు ద మెజిషియన్. ఎందుకు అంటే వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేక అయినా అయిండొచ్చు, లేదు మీ నుంచి దూరం అయిపోయిన పెయిన్ని వాళ్ళు తట్టుకోలేక అయినా అయిండొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఇప్పుడు మాత్రం మీరు కావాలి అనేసి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళు మేనిఫెస్టేషన్ చేయాల్సిన అవసరమే లేదు ఎవరిమైనా. ఇప్పుడు మన దగ్గర ఏదన్నా ఉందనుకోండి, దాని గురించి మళ్ళీ మనం మేనిఫెస్టేషన్ ఎందుకు చేస్తాము? చెయ్యం కదా. లేని దాని గురించే మేనిఫెస్టేషన్ చేస్తాము. అలా వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ మీ నుంచి దూరమైన పెయిన్ని దూరం చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ చాలామంది డ్రగ్స్కి, ఆల్కహాల్కి అంటే వాళ్ళు ఒక చెడు వ్యసనం అంటే మరి వేరేగా మాత్రం అనుకోవద్దండి. ఇది కూడా ఒక చెడు వ్యసనం లాగానే.
మందుకి అలవాటు పడ్డారు వాళ్ళు. ఎందుకు అంటే నిద్రలో అయినా కూడా పీస్ఫుల్గా వాళ్ళు హ్యాపీగా నిద్రపోవాలి, ఏ బాధాకరమైన ఆలోచనలు లేకుండా అనేసి. వాళ్ళు ఎందుకు అంటే మీ మీద చెప్పలేనంత పీకల వరకు ప్రేమ ఉంది. ఇంకా మీ ఆ తలలో మస్తిష్కంలో ఎన్ని నరాలు ఉన్నాయో అన్ని నరాలలో కూడా ఆ ప్రేమ, మీ మీద ఉన్న ప్రేమ ప్రవహిస్తూ ఉంది, నరాల్లో ప్రవహిస్తుంది. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని వదిలేసిపోయారో ఆ భగవంతుడికే తెలియాలి. ఏది సిచ్యువేషన్ అనేది ఆ దేవుడికే తెలియాలి. ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా ఆ యూనివర్సే మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఈ రీడింగ్లో ఆల్మోస్ట్ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ అండర్స్టాండ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. యూనివర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇచ్చింది, ఇదే తీసుకుందాం. ఓకే, ఎందుకు వాళ్ళు తనకి అర్థం కాని సిచ్యువేషన్లో ఎందుకు ఉన్నారు అంటే, మిమ్మల్ని వదిలేసిపోయి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇక్కడ పెట్టారు చాలామంది. కొంతమంది బ్లాక్ లిస్ట్లో వేశారు, కొంతమంది మీకు అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా కూడా వాళ్ళు దూరంగా ఉండిపోయారు. కొంతమంది మీ కళ్ళ ముందు తిరుగుతున్నా కూడా మిమ్మల్ని వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోవడము, అది మీకు చాలా బాధాకరంగా అనిపించి మీ లైఫ్లో మీరు ఒక ఎన్ని రోజులు పరిగెత్తినా కూడా నేను పరిగెత్తడం మాత్రమే చేస్తున్నాను, నా పర్సన్ని నేను క్యాచ్ చేయలేకపోతున్నాను అనేది మీకు అర్థమైపోయింది. అందుకు మీరేం చేస్తారంటే ఆ పరిగెత్తడాన్ని ఆపేసి మీ లైఫ్లో మీరు బాధపడుతున్నారు, మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, మీకు ఇష్టమైన దైవానికి ఎవరేం చెప్పినా చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఒక రిజల్ట్ అనేది కనిపించకపోయేసరికి మీరు అన్నిటిని స్టాప్ చేసేసి ఇప్పుడు మీ వరకు మీరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. ఇప్పుడు అంటే అక్కడ ఏం చెప్పాలంటే ఇక్కడ మీరు బౌండరీ గీసుకొని ఉన్నారని చెప్పాలి. అందుకు మీ పర్సన్ ఆలోచనలు ఏమైపోయాయి అంటే ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనిపిస్తుంది. ఎందుకు కావాలి అనిపిస్తుంది అంటే మీరు స్టాప్ చేశారు, మీరు మీ ఎనర్జీని వాళ్ళకి అందించటం లేదు. ఇప్పుడు మీరు ఎనర్జీని అందిస్తే వాళ్ళు ఎక్కువగా దూరం అయిపోతారు. అందుకు మీరు ఆ ఎనర్జీని మీరు స్టాప్ చేసేసుకున్నారు. అంటే మీరు తనకి కావాలి కావాలి అని వెంటపడినన్ని రోజులు వాళ్ళు నాకు నువ్వు వద్దు 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 అనేసి దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వస్తే రాని లేకపోతే లేదు, నా రాతలో ఏముందో అదే జరుగుతుందని మీరు ఎప్పుడు స్టాప్ అయ్యారో అప్పుడు మీ పర్సన్ ఇప్పుడు యూనివర్స్ అనేది మీ సైడ్ పుష్ చేస్తూ ఉంది. ఇంకా మీ బంధం అనేది తీరిపోలేదు. అందుకే తనకు అర్థం కావటం లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. చూడండి, మీతోనే ఒక స్టెబిలిటీ లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీతో ఉంటేనే లైఫ్లో గ్రోత్ ఉంటుంది అనేది తనకి అర్థమయ్యింది. ఇప్పుడు వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. హరే కృష్ణ. ఒక సెకండ్ అండి, కార్డ్ కింద పడింది. ఎందుకు అంటే వాళ్ళు మల్టిపుల్ చాయిసెస్ని వెతుక్కొని వెళ్ళిపోయిన పర్సన్కి అక్కడ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నిజస్వరూపం ఏంటి అనేది అర్థమైంది ఇప్పుడు. అందుకు వాళ్ళు మిమ్మల్ని పోగొట్టుకుంటున్నానేమో అన్న థింకింగ్ ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకు వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అనే ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. ఎలా మూవ్ అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు థింక్ చేస్తున్నారు, సిచ్యువేషన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని వదులుకోకూడదు, లైఫ్లో అస్సలు మిమ్మల్ని వదులుకోకూడదు. అక్కడున్న సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకోవాలి, అక్కడున్న థింగ్స్ని కరెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఐ ఆమ్ స్క్రేడ్ ఆఫ్ రిజెక్షన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు
నిజానిజాలు ఏంటి అనేది తెలియడం వల్ల వాళ్ళ చుట్టూ వాళ్ళు ఒక బౌండరీని అనేది గీసుకొని కూర్చున్నారు ఇప్పుడు. మీతో రీయూనియన్ కావాలి అని అంటే ఒక పునాది అనేది వేశారు వాళ్ళ ఆలోచనల్లో. ఇప్పుడు అందుకే వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు మీ సైడ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడ కాదంటారో అన్న భయం కూడా వాళ్ళకుంది ఒక మూలలో. ఎందుకుంది అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైనా అయ్యుండొచ్చు. అవి ఇప్పుడు ఒక కొలిక్కొచ్చేసాయి అన్నమాట. ఆ మిస్టేక్స్ తను తెలుసుకున్నారు. అందుకే మీతో రీయూనియన్ కావాలి, న్యూగా ట్రావెలింగ్ చేయాలి. ఈ ట్రావెలింగ్ అనేది కొత్తగా ఉండాలి. ఒక అడ్వెంచర్ లాగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మీరెక్కడ రిజెక్ట్ చేస్తారో అని ఒక చిన్న భయం ఉంది. వాళ్ళు మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. వాళ్ళు థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత, థర్డ్ పార్టీ మీన్స్ నాట్ పర్సన్ అండి. ఇప్పుడు ఇక్కడ అందరూ పర్సనే కాదు. థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళ జాబ్ అయ్యుండొచ్చు. మిమ్మల్ని వదిలేసిపోవడానికి ఒక రీజన్ ఏంటిదో అది థర్డ్ పార్టీ. ఇక్కడ అందరూ మిస్అండర్స్టాండింగ్ మాత్రం చేసుకోవద్దండి. ఎందుకంటే పర్సన్ అని మీకు క్లారిటీగా తెలిస్తే పర్సన్, లేదు వేరే సిచ్యువేషన్ ఏదైనా కూడా మీకు థర్డ్ పార్టీని. ఓకే, డన్. అందుకు వాళ్ళు అక్కడ హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఒక ఎమోషనల్ పరంగా చాలా లాస్ అయి ఉన్నారు. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు ఒక బ్రైట్ ఫ్యూచర్ని మీతోటి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మీ ఇద్దరి ప్రేమ ఒక స్వచ్ఛమైన ప్రేమ అని తను అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా మీతోటి కలవాలి, ఈ రిలేషన్షిప్కి మళ్ళీ ఒక బాండింగ్ అనేది రావాలి, ఆ రిలేషన్షిప్ ఒక కొత్త వేలో వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. సారీ. అందుకు వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. మీ గురించి అస్సలు ఆలోచన అనేది రాకుండా ఉండటం లేదు వాళ్ళకి. ఎందుకు అంటే చూడండి, వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అనేదే అనుకుంటున్నారు. ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. తనలో ఉన్న మైనస్లు ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు. తను ఏం మిస్టేక్ చేశారు, ఎక్కడ మిస్టేక్ జరిగిందని కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఎవరి వల్ల మీరు విడిపోయారని కూడా వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు అన్నీ వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు, అన్నీ గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ మైండ్లో ఏంటి అని. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి అని. వాళ్ళు క్రాస్ రోడ్లో నిలబడి తను ఆలోచిస్తున్నారు, ఏ వైపుగా వెళ్తే నేను కరెక్ట్గా మిమ్మల్ని రీచ్ అవ్వగలను అని. అందుకే వాళ్ళు వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఏంటి అసలు, అది ఏ విధంగా, వావ్ థ్యాంక్ యూ యూనివర్స్, ఏ విధంగా తను మారాలి, ఏ విధంగా మారితే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనేది తను ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో సడన్ చేంజ్ అనేది జరిగింది. ఆ సడన్ చేంజే ఇప్పుడు మీ వైపుకు రావడానికి ఒక దారి అనేది ఏర్పడింది. ఐ యామ్ అఫ్రైడ్ టు లూజ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ లైఫ్‌లో మీ గ్రోత్‌ని చూసుకుంటున్నారు. మీ స్టెబిలిటీని చూసుకుంటున్నారు. మీ ఫ్యామిలీని చూసుకుంటున్నారు. మీ మీద మీరు కేరింగ్ అనేది చేస్తూ ఉన్నారిప్పుడు. అందుకు వాళ్ళకేమనిపిస్తుందంటే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న ఆహ్, భయం ఒకటుంది. అగైన్ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ పోగొట్టుకుంటాను అంటే ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ ఎవరైనా ఎంటర్ అయ్యారేమో అన్న థాట్ కూడా వాళ్ళకెక్కువుంది. అందుకే వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ చాలామందికి కపుల్ ఆఫ్ వీక్స్‌లో ఒక కమ్యూనికేషన్ అనేది మీకు రాబోతుందండి. వాళ్ళు ఇప్పుడు ఫియర్‌లెస్‌గా ఉన్నారు. వాళ్ళ తలరాతలో ఏముంటే అది జరుగుతుంది. నాకు ఏ విధంగా అయినా కూడా ఇంకా మిమ్మల్ని చేరుకోవాలి. దేనికి భయపడకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మీ పర్సన్ యాక్చువల్‌గా ఇలాంటి వాళ్ళే అండి. ఇక్కడ ఎనర్జీని బట్టి అర్థమవుతుందంటే నాకు ఆహ్, అక్కడ గుంతుందని చెప్పినా కూడా దూకేసే పర్సను. దూకిన తర్వాత గుంతలో పడ్డ తర్వాత అయ్యో! గుంతలో పడ్డాను అనుకున్న పర్సన్. అంటే ఈ పర్సన్ ఎనర్జీ ఏంటి అంటే యాక్చువల్‌గా తనకి ఆవేశం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటారు. ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు ఏవి తీసుకోరు. ఆ ఆవేశం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకునడం వల్లనే ఇక్కడ అనర్థాలనేయి ఈ విధంగా మీ లైఫ్‌లో మీ ఇద్దరు సెపరేషన్ అవ్వడానికి కారణమయింది. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? ప్లీజ్ యూనివర్స్ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు వాళ్ళ లైఫ్‌లో జరిగిన విషయాలన్నీ మీకు చెప్పలేకపోతున్నారు అంటే, మిమ్మల్ని కలవాలి, మీతో రీయూనియన్ కావాలి. మీతో ఎమోషనల్ బాండింగ్ అనేది కావాలి. తనకి ఎమోషనల్ అనేది పొంగి పొర్లుతుంది ఇప్పుడు మీ మీద. ఆ ప్రేమ అనేది పొంగి పొర్లుతుంది. ఆ ప్రేమను పట్టుకోవడం ఇంకెవరి వల్ల కాదు. ఇప్పుడు గాని వాళ్ళ లైఫ్‌లో జరిగిన విషయాలు గాని చెప్తే, మళ్ళీ బ్రేకప్ సిట్యుయేషన్ వస్తుంది అనేది వాళ్ళకి క్లారిటీగా తెలుసు. అందుకే వాళ్ళు మీకు నిజం చెప్పాలి అని అనుకోవటం లేదు. కానీ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీస్‌ని తలకెత్తుకొనున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు మీకు దూరం అవ్వడానికి కూడా ఒక రీజన్. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళే అన్నీ చెయ్యాలి. వాళ్ళు మోయలేనంత బరువుని మోస్తున్నారు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? వ్యూయర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఎమోషనల్‌గా బాధపడుతూ ఉన్నారు. తన చుట్టూ ఉన్న సిట్యుయేషన్‌ని తను అక్కడ గుడ్ అట్మాస్ఫియర్ అయితే లేదు వాళ్ళకి. తన ఆలోచనల్లో లేదు. తను ఆ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లనూ లేదు. ప్రశాంతత అనేది లేదు. అందుకే వాళ్ళు ఈ ప్రేమ అనేది పిచ్చిది అనేది వాళ్ళకి బాగా ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ప్రేమలో పడితేనే అస్సలు పెయిన్ ఏంటనేది తెలిసేది. ప్రేమలో పడని వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ప్రేమలో పడ్డ వాళ్ళకే ఆ బాధ ఏంటి అనేది అర్థమవుతుంది. అందుకు వాళ్ళు అనుకుంటున్నారు ఈ ప్రేమ చాలా పిచ్చిది అని. అందుకే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ ఎనర్జీని మాత్రం మీరు ప్లీజ్ దయచేసి క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత గుడ్ ఎనర్జీ, ఇంత మంచి రీడింగ్ నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను. ఇంత ఫుల్‌గా క్లారిటీగా మీ పర్సన్ ఇంత మైండ్ ఎటువంటి క్లమ్జీనెస్ లేకుండా మీ సైడ్ వాళ్ళు ఆలోచనలనేవి వస్తూ ఉన్నాయి. మీరు క్లెయిమ్ చేసుకోండి. దయచేసి క్లెయిమ్ చేసుకోండి ఈ ఎనర్జీని. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. చెప్పాను కదా! వాళ్ళకి అర్థం కావటం లేదు అంతే. ఒక చిన్న వే దొరికిందనుకో మీ దగ్గరికి వచ్చేస్తారు పరిగెత్తుకొని. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు భయపడుతూ ఉన్నారు.
మిమ్మల్ని ఎక్కడ వదిలేసుకోవాల్సి వస్తుందో అని, అందుకే మిమ్మల్ని వదులుకోకూడదు అన్న స్వార్థం ఒకటి ఎక్కువైపోయింది. వాళ్ళు అందుకే మీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. లైఫ్ అనేది బ్రైట్గా చూస్తున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. చూడండి, కపుల్ ఆఫ్ వీక్స్లో ఇక్కడ చూసే వాళ్ళకి ఎవ్వరికి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో నాకైతే తెలియటం లేదు, కానీ ఇక్కడ చూసే వాళ్ళ ఎనర్జీలో మాత్రం కపుల్ ఆఫ్ వీక్స్లో మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేయబోతున్నారు. మీ ముందు మీ పర్సన్ వచ్చి నిలబడినా మీరు ఆశ్చర్యపోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇది కన్ఫామ్గా జరుగుతుంది. ఎందుకంటే ఎనర్జీని బట్టి నాకు అర్థమవుతుంది. ఈ ఎనర్జీ ఎవరికి కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ ఎనర్జీ మాత్రం కపుల్ ఆఫ్ వీక్స్లో ఒక కమ్యూనికేషన్ అనేది మీకు రాబోతుంది. ఐ డోంట్ నో హూ యామ్ ఎనీమోర్ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ కర్మ సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది. మీకు గుడ్ లక్ అనేది స్టార్ట్ అవబోతుంది. గుడ్ కర్మ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎందుకు అంటే మీ లైఫ్ ఒక న్యూ ఫేస్లో ఇప్పుడు వెళ్ళబోతుంది. మీ పర్సన్లో ఉన్న అహంకారము అన్నీ ఇప్పుడు స్మాష్ అవ్వబోతున్నాయి. మీ పర్సన్ అహంకారంతో తను ఒక నేను చేసిందే కరెక్టు అన్ని విర్రవీగిన పర్సన్కి ఇప్పుడు కరెక్ట్గా యూనివర్స్ సమాధానం అనేది ఇవ్వడం జరిగింది. ఇదండి ఓవరాల్గా మీ పర్సన్కి తెలివితేటలు జ్ఞానోదయం ఎక్కడ అయ్యిందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాతనే వాళ్ళకి జ్ఞానోదయం అనేది అయ్యింది. అసలు వాళ్ళు ఏంటో తెలిసేలోకే ఇప్పుడు మీరేంటి అనేది వాళ్ళకి అర్థమైంది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ గైడెన్స్ చూద్దామండి. మీకు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. డోంట్ స్టాప్. మీరు ఏం చేస్తున్నారో అది మాత్రం స్టాప్ చేయొద్దండి. హెల్ప్ఫుల్ పీపుల్. మీరు ఒక పర్సన్స్కి ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఇవ్వండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు అంతా ఈ సంవత్సరంలో మొత్తం మంచి జరగబోతుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్ అనేది అల్టిమేట్ చేంజ్ అవ్వబోతుంది. రికవరీ. మీరు ఏం పోగొట్టుకున్నారో అది మీకు దక్కబోతుంది. వెయిట్. కొంచెం పేషెన్స్గా ఉండండి. దేనికి ఆదుర్ద అంటూ పడకండి. ఇది ఏంజల్స్ చెప్తున్న సమాధానం. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్స్ ఏంటి అనేది చూద్దాం. గ్రాటిట్యూడ్. Q M B O H A L I R. ఇదండి మీ పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు, మీ నేమ్ అయినా ఉండొచ్చు. మీ ఇద్దరికి డేట్ ఆఫ్ బర్త్లు కానీ, మీ ఇద్దరు కలిసిన ప్లేస్లు కానీ, మీ ఇద్దరికి ఇంపార్టెంట్ అయింది ఏదో ఇందులో మాత్రం ఉంది ఈ లెటర్లో. ఓకే, మీకు ఎవరికి రిజనెట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనెట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.